సహోదరి సహోదరులందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు పేట పేరు పేరున నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ఉదయకాల సమూహ ఆరాధన కూడా వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు పేట పేరు పేరున నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము సువార్త ప్రకటించబడవలసినటువంటి ఆవశ్యకతను గురించి మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయబడాలండి? సువార్త ప్రకటించబడాలి. ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పి ఉన్నారో ఆ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అసలు సువార్త అంటేనే గాస్పుల్ అంటేనే ఏమిటండి? గుడ్ న్యూస్ అని అర్థం అండి. గాస్పెల్, గాస్ అంటే గుడ్, పెల్ అంటే న్యూస్, గుడ్ న్యూస్. గాస్పుల్ అంటే ఏమిటంటే అండి? గుడ్ స్టోరీ అని. గాస్పుల్ అంటే అర్థం ఏమిటంటేనండి గుడ్ టెల్లింగ్ అన్న. ఇలాగూ గాస్పుల్కి అనేకటువంటి మాటలు మనం ఆలోచన చేయవచ్చు. అదేవిధంగా మనం తెలుగులో ఆలోచన చేసినట్లయితే గాస్పుల్ అంటే ఏమిటండి? సువార్త, శుభవార్త, మంచి వార్త. అదేనండి సువార్త అంటే అర్థం. ఈ సువార్త అనేటువంటిది ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ కూడా శుభవార్తది, ఓ మంచి వార్తది. అది ఒక మంచి గుడ్ టైడింగ్ అది. కాబట్టి ఈ సర్వలోకానికి దేవుడు ఉద్దేశించినటువంటి ఈ గాస్పుల్ అనేటువంటిది ఏమిటంటే అండి, ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ కూడా సువార్త అయ్యున్నది, శుభవార్త అయ్యున్నది, మంచి వార్త అయ్యున్నది, మంచి సమాచారం అయ్యున్నది. ఆ మాటలోనే ఉందండి.
ఆ పదవిలోనే ఉందండి అర్థం. అదే విధముగా మనము ఈరోజు దేవుడు ఎందుకు సువార్తను ప్రకటించమని చెప్పాడో, అసలు సువార్త యొక్క అవసరత ఏమిటి, అది మనం ఆలోచించేద్దామండి. దేవుడు సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పినటువంటి దేవుడు సర్వలోకాన్ని సువార్త ద్వారా పిలుచుచున్నాడు అని అన్నాడండి. తెస్సలోనికైలకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడండి, దేవుడు సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ సువార్త పని అనేటువంటిది ప్రతి స్థానిక సంఘం యొక్క పని అండి. దేవుడు సంఘాన్ని స్థాపించింది ఎందుకోసం అంటే సర్వలోకానికి సువార్త వెళ్ళాలి అంటే ఆ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి ఆ బాధ్యత దేనిదండి? సంఘానిది. అందుకే దేవుడు సంఘాన్ని స్థాపించాడు. అదేవిధంగా ఆయా ప్రాంతాలలో సువార్త ప్రకటించేటువంటి పని యొక్క బాధ్యత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క బాధ్యత. ఇప్పుడు రాజమండ్రిలో సువార్త ప్రకటించాలండి. ఈ రాజమండ్రిలో సువార్త ప్రకటించబడాలి అంటే బాధ్యత ఎవరిది? ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘాలది. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ప్రకటన అనేటువంటిది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అండి. ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల గారు 8వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూసినట్లయితే సంఘానికి హింస కలిగింది. సంఘానికి హింస కలిగిన తరువాత సంఘం చెదిరిపోయింది. చెదిరిపోయినటువంటి సంఘ సభ్యులందరూ కూడా అన్ని ప్రదేశాలకి వెళ్ళి ఏం చేశారండి? చెదిరిపోయినటువంటి వారు చెదిరిపోయినట్టుగా అలాగే ఉండిపోకుండా ఏం చేశారండి? సువార్త ప్రకటించారు. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆది సంఘంలో సహోదరీలు సువార్త ప్రకటించారు, సహోదరులు సువార్త ప్రకటించారు. కొంతమంది సహోదరులు ఏమనుకుంటారంటే సువార్త ప్రకటన అనేటువంటిది అది మగోళ్ళ పని అనుకుంటారండి, బ్రదర్స్ పని, మన పని కాదు అనుకుంటారండి. మనం బైబిల్లో ఆలోచన చేసినట్లయితే సువార్త ప్రకటించినటువంటి వారు పురుషులు కనపడతారు, అదేవిధంగా స్త్రీలు కనపడతారు. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి సువార్త ప్రకటించారు. అకులా ప్రిస్కిల్లా ఏం చేశారంటే అండి సువార్తను ప్రకటించి ఉన్నారు. భార్యాభర్తలు వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకుంటూ సువార్త ప్రకటించి ఉన్నారు. కాబట్టి సువార్త ప్రకటన అనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం. ఈ సువార్త ప్రకటన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ప్రకటన కోసము అనేక మంది తమ యొక్క జీవితాల్ని సమర్పించుకున్నారు, జీవితాల్ని త్యాగం చేశారు, జీవితాలను అంకితం చేశారు. సువార్త ప్రకటించడానికి మనం చూసినట్లయితే తమ ఇండ్లను, భూములను, ఆస్తిపాస్తులను, కుటుంబాలని విడిచిపెట్టి సువార్త ప్రకటించినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా మనం చూసినట్లయితే సువార్త ప్రకటించేటువంటి విషయంలో అనేక మంది క్రైస్తవులు హతసాక్షులైపోయినట్టుగా మనము బైబిల్లో చూడగలం. బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తులందరూ కూడా సువార్త ప్రకటించే విషయంలో ఒక అపోస్తులుడు తప్ప అపోస్తులందరూ కూడా ఏమిటంటేనండి హతసాక్షులైపోయారు. అదేవిధంగా ఆది సంఘములో అనేక మంది క్రైస్తవులు హతసాక్షులైనట్టుగా మనం చూడగలం. అనేక మంది స్త్రీలు తమ యొక్క భర్తలను పోగొట్టుకున్నారు, అనేక మంది తల్లులు తమ యొక్క బిడ్డలను పోగొట్టుకున్నారు. అంటే సువార్త ప్రకటన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించేయండి. ఇంత ప్రాముఖ్యమైనది కాకపోతే ఇంతలాంటి త్యాగాలు జరగవు. సువార్త ప్రకటన అనేటువంటిది ఇంత ప్రాముఖ్యమైనది కాకపోతే ఇంత త్యాగం జరగదండి. జాగ్రత్త గమనించండి, ఎంత త్యాగం జరిగిందండి సువార్త ప్రకటించబడ్డానికి. అదేవిధంగా మనం ఆలోచించినట్లయితే సువార్త పనిని ఏమీ ఆశించకుండా ఉచితముగా సువార్త ప్రకటించారు. పౌలు మనం ఆలోచన చేసినట్లయితే ఏమన్నాడండి పౌలు? 1 కొరింథీ పత్రిక
9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు వచ్చే కారణం ఏదీ లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. 18వ వచనంలో ఏమన్నాడండి? సువార్త ప్రకటిస్తే నాకు జీతం ఏంటి? సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. చాలు. మనం బైబిల్ ఆలోచన చేసినట్లయితే అనేక మంది తమ యొక్క ఉద్యోగాలను త్యాగం చేసి సువార్త పనికి వచ్చారండి. అపోస్తుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబాలను విడిచిపెట్టి, తమ వృత్తులను విడిచిపెట్టి సువార్త పనికి వచ్చారు. తమ ఆస్తుపాస్తులను విడిచిపెట్టి, తమ యొక్క బంధువులు, మిత్రులు అందరినీ కూడా విడిచిపెట్టి, తమ యొక్క స్వస్థలాలను విడిచిపెట్టి ప్రపంచమంతా వెళ్ళిపోయి సువార్త ప్రకటించారు. అలాగూ పౌలు విడిచిపెట్టేశాడండి తన యొక్క ఉద్యోగాన్ని. అదేవిధంగా లోక వైద్యుడు ఆయన వైద్య వృత్తిని వదిలిపెట్టేశాడండి. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, సువార్తకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, సువార్త ప్రకటనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఎంత అవసరమై ఉన్నదో సువార్త అనేటువంటిది. ఈ సర్వలోక మానవులందరికీ కూడా సువార్త అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో, ఆ ప్రాముఖ్యతను గ్రహించారు కాబట్టే ఏం చేశారండి? సువార్తను అనేక మంది ఒక వృత్తిలా కాకుండా, ఒక వ్యాపారంలా కాకుండా తమ జీవితాలను త్యాగం చేసి ఏం ప్రకటించారండి? సువార్త ప్రకటించారండి. అంటే ఎంతలాగూ సువార్త ప్రకటించారంటే, ఈ సర్వలోకానికి సువార్త ప్రకటించడం విషయంలో ఏదో అవసరత ఉంది, ఆవశ్యకత ఉంది. లేకపోతే ఇంతలాగూ ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని ప్రాణత్యాగాలు చేసి, ఇంతమంది హతసాక్షులైపోయి ఏం చేయరండి? సువార్త పని అనేటువంటిది ప్రకటించరు. మొట్టమొదటిగా మనం సువార్త అంటే ఏమిటో మనం ఆలోచించేద్దాం. సువార్త అనగానేమి? ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ఎవరో చెప్తలేదండి. సువార్తను సువార్తికులే చెప్తలేదు. ఏదైనా వాక్యం చెప్పమన్నాం అనుకోండి, అందులో సువార్త ఉండట్లేదు. లేదా కొన్ని వందల వేల మందితో, లక్షల మందితో ఏర్పాటు చేయబడేటువంటి సువార్త కోటాలలో సువార్త ప్రకటించబడట్లేదు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, వాక్యం చెప్పడం అంటే ఏమనుకుంటారంటే, సువార్త చెప్పడం అంటే ఏమనుకుంటున్నారంటే, ఏదో 4 ముక్కలు చెప్పడం, ఏదో ఒక స్టోరీ చెప్పడం, ఏదో ఒక కథ చెప్పడం అని అనుకుంటున్నారు. ఏదో ఒక కథ చెప్పడం, ఏదో ఒక బైబిల్లో ఉన్నటువంటి ఏదో ఒక కథ చెప్పడం అండి, అదే అనుకుంటున్నారండి సువార్త అంటే. సువార్త ప్రకటించడం అంటే ఏమనుకుంటున్నారు అంటే, ఏదో వాక్చాతుర్యము చేత ప్రసంగాలు చేయడం అనుకుంటున్నారండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త ప్రకటించబడ్డం అంటే మనం ఆలోచన చేస్తే సువార్త అంటే ఏమిటంటేనండి, ఒకటి దేవుని గురించి తెలియజేయడం సువార్త అంటే. సృష్టికర్త అయినటువంటి దేవుడి గురించి చెప్పాలి. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పాడంటే అండి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. సువార్త ఎందుకు ప్రకటిస్తున్నానని చెప్పాడండి? మీరు ఈ వ్యర్థమైనటువంటి విగ్రహారాధనను పూజించడం, మనుషులను పూజించడం, వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగవలనని మీకు నేనేం చేస్తున్నాను?
సువార్త ప్రకటించుచున్నాను. అంటే సువార్త ప్రకటించడం అంటే ఏమిటండి? జీవము గల దేవుని గురించి తెలియజేయడం, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తెలియజేయడం సువార్త ప్రకటించడం అంటేనండి. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే సువార్త ప్రకటించబడితే ఏమిటంటే అండి, దేవుడి గురించి తెలియాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ కాదండి జరిగేది. ఇంకోటండి, సువార్త ప్రకటన అంటే ఇంకోటి కూడా మనం ఆలోచన చేయాలి. ఏమిటండి సువార్త ప్రకటన అంటే? చాలా చోట్ల ఏం జరుగుతుందండి, ఎంటర్టైన్మెంట్, వినోదం. ఆర్కెస్ట్రా వాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడిస్తారండి, సింగర్లు తీసుకొచ్చి, సినిమా సింగర్లు తీసుకొచ్చి పాటలు పాడిస్తారండి, సినిమా యాక్టర్లు తీసుకొచ్చి పాటలు పాడిస్తారండి, లేకపోతే స్టేజ్లు ఎక్కిస్తారండి. అదంతా ఎందుకోసం అండి? ఆ సినిమా వాళ్ళు తీసుకొస్తే జనాలు వస్తారు చూస్తాకనండి, అంతేనా? సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తెలుసుకుంటారని ప్రకటిస్తున్నారా? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, సువార్త ప్రకటన అనేటువంటిది ప్రస్తుతం ఇంకోటి కూడా అయిపోయింది. ఏమిటంటే వినోదం. ఇప్పుడు సినిమాలకు వెళ్తే ఎంటర్టైన్మెంట్, అలాగే అదే విధంగా మీటింగ్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్. జోకులు ఉంటాయి, నవ్విస్తారు, కవ్విస్తారు, ఇలాగూ ఏమైనా మాటలు చెప్తారు, ఎంటర్టైన్మెంట్. కానీ మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి పాయింట్లో మొట్టమొదటి విషయం ఏమిటంటే, సువార్త నేను ఎందుకు ప్రకటిస్తున్నాను అంటే జీవము గల దేవుని వైపు తిరగవలనని. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఈ వ్యర్థమైన వాటిని అంటే విగ్రహాలను పూజించడం, మనుషులను పూజించడం, వాటిని విడిచిపెట్టి మీరు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు నేనేం చేస్తున్నాను? సువార్త ప్రకటిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. అంటే సువార్త ప్రకటించబడ్డం అంటే ఏమిటండి? దాని అర్థం అండి, దేవుడి గురించి ప్రకటించబడ్డం, సృష్టికర్త అయిన దేవుడి గురించి చెప్పడం, అదండి సువార్త ప్రకటన అంటేనండి. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే సువార్త అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకొని ఉన్నాం, ఇందాక సహోదరు మూర్తిగా చదివారు కదండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చెప్పబడిన మాట ఏమిటంటే అండి, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానము సువార్త అయి ఉన్నది. ఈ వచనాలను బట్టి మనం గమనించేది ఏమిటంటే, సువార్త అంటే ఏమిటంటేనండి, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానమే ఏమైనదండి? సువార్త అయినదండి. ఎందువలనంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం గురించి తెలియజేస్తేనే మానవులకు రక్షణ వస్తుందండి, పాపక్షమాపణ వస్తుంది, లేకపోతే పాపక్షమాపణ రాదు. అందుకోసము యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలి. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించడం కూడా సువార్తే. అపోస్తలుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను, స్త్రీలను బాప్తిసం పొందిరి. ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏమిటంటే అండి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించడం ఏమైనదండి? సువార్త అయి ఉన్నది. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. ఈ భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా సాతాను రాజ్యంలో ఉన్నారు, సాతాను చేత పరిపాలించబడుతున్నారు. ఆ సాతాను రాజ్యంలో ఉన్నటువంటి వారిని దేవుని రాజ్యంలోనికి తీసుకురావాలి. అంధకార సంబంధమైన అధికారములో నుండి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్యంలోనికి తీసుకురావాలి. అందుకోసమే ఈ సువార్త ప్రకటన అనేటువంటిది ఈ లోకానికి జరగాలి. ఇప్పుడు 2వ పాయింట్లో సువార్త ఎందుకు ప్రకటించబడాలో చూద్దామండి. ఈ రోజులలో సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత తెలియకే అనేక ప్రాంతాల్లో మాకు సువార్త ప్రకటించొద్దు అని చెప్తా ఉన్నారు. మాకు సువార్తను ప్రకటించొద్దు, సువార్తను చెప్పొద్దు అని చెప్తా ఉన్నారు. సువార్త పనికి ఆటంకాలు కలగజేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటన జరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటనకి అడ్డంకాలు కలగజేస్తూ ఉన్నారు.
సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత తెలియకపోవడం వలనే. ఇప్పుడు ఈ రోజుల్లో మాకు కరోనా వ్యాక్సిన్ వద్దంటాడండి ఎవరైనా అని. ఎందుకు వద్దనరు? కరోనా వ్యాధి యొక్క తీవ్రత తెలుసు కాబట్టి. ఎందువల్లండి? కరోనా వ్యాధి వస్తే దానికి మందు లేకపోతే మానవులు ఏమైపోతారండి? చనిపోతారు. అందుకోసం కరోనా వ్యాక్సిన్ కావాలి, కరోనా మందులు కావాలి, కరోనా మందులు కనిపెట్టండి, మెడిసిన్స్ కనిపెట్టండి అని శాస్త్రవేత్తలను కోరుతూ ఉన్నారు. అలాగే సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత తెలిస్తే ఎవరు కూడా సువార్తను వద్దనరు, సువార్తను కాదనరు, సువార్తకు ఆటంకాలు కలగజేయరు, సువార్తకు అడ్డాలు కలగజేయరు, సువార్తను వద్దని చెప్పరు. అదేవిధంగా సువార్త యొక్క ఆవశ్యకత తెలిస్తే ప్రతి స్థానిక సంఘం సువార్త పని చేస్తారు, ప్రతి సువార్తికుడు సువార్త పని చేస్తారు, ప్రతి క్రైస్తవుడు సువార్త పని చేస్తారు. సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత ఏమిటంటే, ఒక్క ముక్కలో చెప్పుకోవాలి అంటే మానవులకు రక్షణ. సువార్త ప్రకటిస్తేనే మానవులకు ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. లేకపోతే రక్షణ అనేటువంటిది కలగదు, మానవుడు నశించిపోతాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్త ప్రకటన యొక్క ఏకైక లక్ష్యం మానవులను రక్షించడం. మరలా ఇంకో మాట కూడా ఆలోచన చేద్దామండి. సువార్త ప్రకటన యొక్క లక్ష్యం మతం మార్చడం కాదండి, మనిషిని మార్చడం, ఆత్మను రక్షించడం. మీకు మనం చెప్పాను కదండి ఒక ఉదాహరణ చెప్పాను కదండి. ఒక బండి మీద ఒక ఆయన సిలువ బొమ్మ వేసుకున్నాడు, సిగరెట్ తాగుతూ వెళ్తున్నాడు. అతడు మతం మారాడు కానీ ఏమవ్వలేదండి? రక్షించబడలేదు. అదండి మతం మారడానికి రక్షణకి తేడా. సువార్త యొక్క ఉద్దేశం ఏమిటంటే అండి, ఆత్మల రక్షణే. మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం. సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకతను మనం ఆలోచన చేస్తే, సువార్త ప్రకటించబడితేనే ఇది సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు. ఏమిటంటే సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత, మానవులు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. అది సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత, అవసరత. సువార్త ప్రకటిస్తే జరిగేటువంటి మొట్టమొదటి సంగతి ఏమిటంటే, మానవులు సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. సువార్త జరిగేది ఎందుకోసం అంటే అండి, సర్వలోక మానవులు ఎవరిని తెలుసుకోవాలండి? సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. మానవులు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయినటువంటి మానవులు సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. ఏ దేవుని ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు ఎవరంటేనండి సృష్టికర్త. ఈ భూమి ఆకాశాలు సృష్టించినటువంటి ఆయన, జగత్తును అందలి సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ఈ భూమి ఆకాశాలను సృష్టించాడు. ఆ దేవుడే ఈ జగత్తును అందలి సమస్తాన్ని సృష్టించాడు. ఆ దేవుడే ఈ జగత్తును అందలి సమస్తాన్ని మాట చేత నిర్వహిస్తూ ఉన్నాడు. జగత్తును అందలి సమస్తానికి ప్రభువు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు ఎవరంటే అండి, ఈ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి ఎవరిది? దేవునిది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడికి నాకు సంబంధం ఏముంది, ఏ దేవుడు లేకపోతే నేను బతకలేనా అని అనుకుంటాడు మనిషి. దేవునికి నీకు సంబంధం ఏంటో తెలుసా? దేవుడు సృష్టికర్త. దేవుడికి నీకు సంబంధం ఏంటో తెలుసా? దేవుడు నీ సృష్టికర్త, దేవుడు నీ తండ్రి. దేవుని వల్ల నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు, చలిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు. నువ్వు పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, సూర్యరశ్మి, ఇవన్నీ కూడా ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. అలాంటి దేవునిని ఎరుగక మానవులు బ్రతుకుతా ఉన్నారు. అంటే దేవుని ఎరుగక బ్రతుకుతున్నటువంటి
మానవులు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఈ సువార్త ప్రకటనను ఏర్పాటు చేశాడండి. అదండి సువార్త పని యొక్క ఆవశ్యకత, సువార్త ప్రకటన యొక్క అవసరత. సువార్త ప్రకటించబడితే మానవులు ఎవరు తెలుసుకుంటారండి? సృష్టికర్తను తెలుసుకుంటారు, తమ సృష్టికర్తను తెలుసుకుంటారు. ఈ శరీరం ఎవరు నిర్మించారు? ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ శరీరం మనల్ని మనం నిర్మించేసుకున్నావా, దేవుడిచ్చాడా? నిన్ను నువ్వు పుట్టించేసుకున్నావా, నిన్ను నువ్వు నిర్మించేసుకున్నావా? ఈ అంతరంద్రియాలను నీకు నువ్వే సృష్టించేసుకున్నావా? ఈ భూమి మీద జీవితం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు దేవునికి నాకు ఏంటంటే సంబంధం అని. ఇంకో మాట కూడా ఆలోచించేయండి. ఆ సమయంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకి బిడ్డలకి ఏంటంటే సంబంధం? ఏమిటంటే సంబంధం? వారు నిన్ను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. అలాగే దేవుడికి నీకు ఏంటి సంబంధం? తల్లిదండ్రులు కన్నారేమో కానీ తల్లి గర్భంలో రూపొందించింది, సృష్టించింది ఎవరండి? దేవుడే. తల్లి మనల్ని కన్నాదేమో కానీ తల్లి గర్భంలో స్త్రీగాను పురుషునిగాను కూడా సృష్టించింది ఎవరండి? దేవుడే. అదే చెప్తున్నాడు, చూద్దాం. చూడండి వచనాలు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి లుస్త్ర పట్టణం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం ప్రకటించాడంటేనండి, లుస్త్ర పట్టణంలో విగ్రహారాధన జరుగుతూ ఉంది. వాళ్ళు పూజించేటువంటి దేవుళ్ళు లేదా దేవతల పేర్లు అంటే ఏంటంటేనండి, ద్యోపతి, హెర్మే అనేటువంటి దేవతల్ని లేదా దేవుళ్ళని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. పౌలు బర్నబా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు పౌలు బర్నబా కూడా దండలు వేసి వాళ్ళకు కాళ్లకు మొక్కి వాళ్ళని ఎడ్ల బండి మీద ఎక్కించి ఊరేగిస్తూ ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలం. ఆ సమయంలో పౌలు అంటూ ఉన్నాడు, మమ్మల్ని ఎందుకు పూజిస్తూ ఉన్నారు? మమ్మల్ని ఎందుకు మీరు మొక్కుతా ఉన్నారు? మా కాళ్ళకి ఎందుకు మొక్కుతా ఉన్నారు? పౌలు కట్టండి బాధ వేసేసి చింపేసుకున్నాడటండి వస్త్రాలు. పౌలు అన్న మాట చూడండి 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోకి చొరబడి, అయ్యలారా ఎందుకు చేస్తున్నారు ఇలాగ? మీరు ఎందుకు ఆ విగ్రహాలను మొక్కుతూ ఉన్నారు? ఎందుకు మా కాళ్ళకు మొక్కుతూ ఉన్నారు? మేము దేవుళ్ళు అని ఎందుకు మీరు పూజిస్తూ ఉన్నారు? ఈ వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టండి. మేము కూడా నరులమే, నేను కూడా మనిషినే. పౌలన్న మాట ఏమిటండి? నేను కూడా మనిషినే. ఈ లోకంలో అనేక మంది మానవులను పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులేనండి, వాళ్ళు కూడా సృష్టించబడినటువంటి వారే. అప్పుడు పౌలు ఇంకేమన్నాడండి, మీ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటి నుండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగండి అని మీకు నేను సువార్త ప్రకటిస్తున్నాను. అంటే సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత ఏమిటంటే అండి, దేవునికి దూరం అయిపోయినటువంటి మానవులు మరలా ఎవరి దగ్గర రావాలండి? దేవుని దగ్గర రావాలి. ఇప్పుడు ఏదో దేవుడు కదా అని అనుకోవద్దు. దేవుడు సృష్టికర్త, నీ సృష్టికర్త, నీ తండ్రి, నువ్వు దేవుని యొక్క సంతానం. ఇంకేమన్నాడో చూద్దాం. చూడండి 17వ వచనంలో, ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతమునైన ఋతువులను దయచేయచ్చు మీకు ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరో చెప్తున్నాడండి, ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేవాడు, ఆయన ఋతువులను రప్పించేవాడు, ఆయా ఋతువులలో ఫలాన్ని రప్పించేటువంటి వాడు, అదే విధంగా ఆహారాన్ని అనుగ్రహించేటువంటి వాడు. అదండి దేవునికి మానవులైన మనకి ఉన్నటువంటి సంబంధం. 17వ అధ్యాయంలో చూద్దామండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణం వెళ్ళినప్పుడు పౌలు అక్కడ ఎందుకు సువార్త ప్రకటించాడో చూద్దామండి. ఏథెన్స్ పట్టణంలో పౌలు వెళ్ళి సువార్త ఎందుకు ప్రకటించాడు అంటే, ఏథెన్స్ పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉన్నది. ఆ విగ్రహాలతో నిండిపోయి ఉంటే అప్పుడు వారి మధ్యకి వెళ్ళి తెలియజేస్తా ఉన్నాడు, ఇంతకాలము మీకు ఒక దేవుని గురించి మీకు తెలియలేదు,
ఇంతకాలము తెలియబడని దేవుడు ఎవరో ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా, ఆయన గురించి చెప్తున్నాను వినండి. ఆయన ఎవరో తెలుసా? 24వ వచనం, జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? 26వ వచనం, ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినటువంటి వాడు. ఆయన ఎవరో తెలుసా? 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేసేటువంటి వాడు. ఆయన ఎవరో తెలుసా? 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన ఎవరో తెలుసా? మనము ఆయన యొక్క సంతానము. అంటే పౌలు ఏథెన్సు పట్టణం వెళ్ళి తెలియబడని దేవునికి అని చెప్తూ, ఆ తెలియబడినటువంటి దేవుడు ఎవరో తెలుసా, ఎవరో తెలుసా, ఎవరో తెలుసా అని ఈ కొన్ని మాటలు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సువార్త ఎందుకు ప్రకటించబడాలి? సువార్త ప్రకటన యొక్క అవసరత ఏమిటి? సువార్త ప్రకటించబడితేనే మానవులు ఎవరిని తెలుసుకుంటారండి? సృష్టికర్త అయినటువంటి దేవునిని, తమ సృష్టికర్త అయినటువంటి దేవునిని, తమ తండ్రిని తెలుసుకుంటారండి మానవులు. లేకపోతే మానవులు దేవునిని ఎరుగక, తమ తండ్రిని ఎరుగక, సృష్టికర్తను ఎరుగక మానవులు నశించిపోతారండి. అదేవిధంగా సువార్త ప్రకటన యొక్క అవసరం ఏమిటంటే, రెండో పాయింట్, పాపక్షమాపణ కొరకు సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించేది ఎందుకోసం అంటే పాపక్షమాపణ. ఈ భూలోకంలో మానవులందరికీ పాపక్షమాపణ. ఏ భేదము లేదు, మానవులందరూ కూడా పాపము చేసినటువంటి వారే, పాపము చేసి మరణించినటువంటి వారే, పాపము చేసి నశించిపోయినటువంటి వారే, పాపమునకు బానిసలై బ్రతుకుతున్నటువంటి వారే. అలాంటి మానవులకు, ఈ భూలోకంలో మానవులకు ఏం రావాలండి? ఏం కలగాలండి? పాపక్షమాపణ కలగాలి. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు? మానవులకు పాపక్షమాపణ కలగజేయడానికి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించింది ఎందుకోసము? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించింది ఎందుకోసము? రక్తము చిందించకుండా ఏమి కలగదు? పాపక్షమాపణ కలగదు. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని నలుగగొట్టించుకున్నది ఎందుకోసం? కాళ్ళల్లోనూ చేతుల్లోనూ మేకులు దిగ్గొట్టించుకుంది ఎందుకోసం? ముళ్ళ కిరీటం పెట్టించుకుంది ఎందుకోసం? శిలువలో వేలాడింది ఎందుకోసం అండి? లోక పాపములను మోసారు ఆయన. శిలువలో లోక పాపములను మోసారు. ఈ లోక పాపములకు దోష శిక్ష ఆయన శరీరమందు విధించబడింది. ఇప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు యేసుక్రీస్తు అని ఎందుకు అంత తీవ్రంగా భయంకరంగా వేధించి శిక్షించి సిలువేశారు? లోక పాపముల యొక్క దోష శిక్షను ఆయన శరీరం ముందు ఏం చేశారండి? ఆయన వహించారు, భరించారు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరు. సువార్త ప్రకటించేది ఎందుకోసమో తెలుసండి. ఈ లోకంలో ఉన్న మానవులు పాపం చేత బాధపడుతున్నారు, పాపమనే రోగము చేత బాధపడుతున్నారు, పాపమునకు బానిసలై బ్రతుకుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రస్తుతం మానవులు భౌతికంగానే బాగానే బ్రతుకుతున్నారు, డబ్బు ఉందని బాగానే బ్రతుకుతున్నారు, కానీ ఆత్మీయంగా ఎంత పతనమై బ్రతుకుతున్నారో ఆలోచించేయండి. సువార్త ప్రకటన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇలాంటి దుష్ట పరిస్థితులలో నుండి, దుష్ట కాలములో నుండి మానవులను విడిపించాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలెనని. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలాన్ని, ఈ సమాజాన్ని ఏమన్నాడండి? దుష్టకాలము, దుష్టకాలం.
పాపంలో బ్రతుకుతున్నటువంటి సమాజం. జాగ్రత్త గమనించండి ప్రియమైన సహోదరి, ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవండి. ఎక్కడ చూసినా సరే పాపమే, రంగుల ప్రపంచం ఇదంతా అని, పాపపు రంగుల ప్రపంచం. మనం చాలా విద్యావంతులు అనుకుంటున్నాం. భౌతికంగా విద్యావంతులు కానీ, భౌతికంగా ధనవంతులు కానీ, భౌతికంగా మేధావులు కానీ, ఆత్మీయంగా మాత్రం ఎవరండి? పతనమైపోయినటువంటివా, శిథిలమైపోయినటువంటివా, ఆత్మీయంగా పరిశుద్ధత లేనటువంటివా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి భూలోకానికి ఎందుకు వచ్చిందంటేనండి, సువార్త ప్రకటించేది ఎందుకోసం అంటేనండి, ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనం విడిపించబడాలి. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించాడు. చాలండి. అక్కడ యేసుక్రీస్తు వారిని ఎందుకు పుట్టించాడో చెప్తున్నాడండి. అదేవిధంగా ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించాడని చెప్తున్నాడండి. అంటే ప్రతి వారికి ఆశీర్వాదం ఏమిటండి? ఆస్తిపాస్తులు సంపాదించాడు ఆశీర్వాదం కాదు. ఏమిటంటే ఆశీర్వాదం ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వం నుండి తప్పించబడి రక్షించబడ్డమే ఏమిటండి? ఆశీర్వాదం. ఇప్పుడు లేకపోతే మనము లాజరు ఉన్నాడు, లాజరుకి ఏం ఆశీర్వాదం ఉందనుకుంటామండి, అంతే కదండి. ధనవంతుడు ఆశీర్వదించబడ్డాడు అనుకుంటాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలములో నుండి, పాపకాలములో నుండి, పాపపు సమాజములో నుండి మనం తప్పించబడి రక్షించబడ్డమే ఆశీర్వాదం అండి. అందుకని పేతురు సంఘం స్థాపించబడిన తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం. ఎందుకు మీరు క్రైస్తవులు అవ్వండి, ఎందుకు మీరు దేవుని తట్టు తిరగండి అని చెప్తున్నాడు. అక్కడ చెప్పాడండి, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి యేసుక్రీస్తు వారి వైపు తిరుగుడి. ఇంగ్లీష్లో కన్వర్ట్ అని ఉందండి. తిరుగుడి అనే చోట కన్వర్ట్ అవ్వండి. కన్వర్షన్ అంటే మార్పిడి కాదండి. కన్వర్షన్ అంటే మత మార్పిడి కాదండి. కన్వర్షన్ అంటే ఏమిటండి? ఇక్కడ ఏమన్నాడండి? పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది ఏమవ్వండి? తిరగండి. పాప క్షమాపణ కోసం అండి మనం సువార్త ప్రకటించేది. పాప క్షమాపణ కోసం అండి యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకునేది. అదేవిధంగా 2వ అధ్యాయము 38వ వచనంలో ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం పొందండి. బాప్తిసం పొందమని చెప్పాడు. ఎందుకు పొందమని చెప్పాడండి? పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందమని చెప్పాడండి. అలాగే అననీయ పౌలు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడండి? అపోస్తల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం. నీవు తడవ చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను ఏం చేసుకో? కడిగి వేసుకో. అంటే సువార్త ప్రకటన అనేటువంటిది ఎందుకు కొరగట్టారండి? మానవులకు పాప క్షమాపణ కోసం, మానవులు రక్షించబడడం కోసం. అందుకోసమే తప్ప సువార్త ప్రకటన అనేది మరొక ఉద్దేశం కాదండి. ఎందువల్లంటే యేసుక్రీస్తునందే ఈ లోకానికి రక్షణ, పాప క్షమాపణ. మరో నామమున రక్షణ లేదు, మరో నామమున పాప క్షమాపణ లేదు. ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, మరి ఏ నామమున పాప క్షమాపణ లేదు. ఈ లోకములో యేసుక్రీస్తు వారు మాత్రమే రక్తాన్ని చిందించారు. ఈ లోకంలో మరొకడు లేడు రక్తాన్ని చిందించినటువంటి వ్యక్తి పాప క్షమాపణ కోసం. అదేవిధంగా సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత ఏమిటంటే దేవుని రాజ్యము ప్రకటించబడడం కోసం. అంటే
సర్వలోకానికి దేవుని రాజ్యము ప్రకటించబడాలి, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. మనం అపోస్తలుల కార్యక్రమం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఆ ప్రదేశంలో సంచరించాడు, తిరిగాడు. ఎందుకు దేవుని యొక్క రాజ్యం ప్రకటించబడాలి? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సాతాను రాజ్యంలో బ్రతుకుతున్నారండి. మానవులందరూ ఎందులో బ్రతుకుతున్నారు? సాతాను రాజ్యములో బ్రతుకుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరూ కూడా సాతాను రాజ్యంలో బ్రతుకుతున్నారు. చెడిపోయినటువంటి వారు, చెడు అలవాట్లతో బ్రతుకుతున్నటువంటి వారు, రక్షించబడినటువంటి వారందరూ కూడా ఎందులో బ్రతుకుతున్నారండి? సాతాను రాజ్యంలో బ్రతుకుతున్నారు. ఈ సాతాను రాజ్యంలో బ్రతుకుతున్నటువంటి వారు ఏమిటంటే అండి, సాతాను చేత పరిపాలించబడుతున్నారు. ఇప్పుడు మనం ఓ మాట అనుకోవచ్చండి, ఎందుకు ఇలా బ్రతుకుతున్నారండి లోకంలో వీళ్ళందరూని? ప్రజలందరూ ఎందుకు బ్రతుకుతున్నారు ఇలాగా? ఎందుకు బ్రతుకుతున్నారంటే సాతాను చేత పరిపాలించబడుతున్నారు కాబట్టే మానవులందరూ అలా బ్రతుకుతున్నారండి. అందుకే తాగుళ్ళలో బ్రతుకుతున్నారు, జాగ్రత్తలో బ్రతుకుతున్నారు, వ్యభిచారంలో బ్రతుకుతున్నారు, మోహపు చూపుతో బ్రతుకుతున్నారు, లంచగొండులో బ్రతుకుతున్నారు, అసూయ ద్వేషాలతో బ్రతుకుతున్నారు, కలహాలతో బ్రతుకుతున్నారు, చెడిపోయి భ్రష్టులుగా బ్రతుకుతున్నారు. ఎందుకోసం అంటేనండి సాతాను చేత పరిపాలించబడుతున్నారు కాబట్టే. ఇలాగూ సాతాను చేత పరిపాలించబడుతున్నటువంటి వారికి, సాతాను రాజ్యములో ఉన్నటువంటి వారికి, సాతాను రాజ్యం అనేటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వారికి సువార్త ఎందుకు ప్రకటించబడాలంటే అండి, ఈ సాతాను రాజ్యం అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి రావాలండి? దేవుని రాజ్యంలో రావాలి. అందుకు సువార్త ప్రకటించబడేది. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సోదరులారా, సువార్త ప్రకటించేది ఎందుకోసం? ప్రజలు దేవుని రాజ్యంలో రావాలి, దేవుని చేత పరిపాలించబడాలి, దేవుని దగ్గరికి రావాలి, ప్రజలు దేవునిని అంగీకరించాలి. అందుకనే పౌలు సువార్త పనికి బయలుదేరేటప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? అపోస్తలుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 16-18 వచనాలు మనకు కలిపేసి ఉన్నాయి. అక్కడ చెప్తున్నాడండి, ఎందుకు సువార్త ప్రకటించాలి పౌలు సర్వలోకానికి వెళ్ళి? ఎందుకు? అనేక మందికి పౌలు ఎవరెవరికి వాక్యం ప్రకటించాడండి? అన్యులకు చెప్పాడు, యోధులకు చెప్పాడు, రాజులకు చెప్పాడు, చక్రవర్తులకు చెప్పాడు, గొప్ప గొప్ప వారికి చెప్పాడు. పౌలు అందరికీ కూడా ఎందుకు ప్రకటించాడంటేనండి, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, అందుకోసం సువార్త ప్రకటించాడండి. సాతాను అధికారం నుండి దేవుని వైపు రావాలి మనిషి, లేకపోతే మనిషి ఆ సాతాను రాజ్యంలో నుండి చనిపోయి నరకానికి పోతాడు. అందుకు సువార్త ప్రకటించబడాలండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేయాలి. విడుదల చేసి దేవుడు ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా మానవుల్ని చెయ్యాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యములోనికి తీసుకురావాలి. దేవుని చేత పరిపాలించబడేటట్లుగా మానవులు అవ్వాలి. అప్పుడు మానవులు పరిశుద్ధంగా బ్రతుకుతారండి, నీతిగా బ్రతుకుతారండి. అందుకోసం అండి సువార్త అనేదండి. ఇంకా సువార్త పని ఎందుకు ప్రకటించబడాలంటే అండి, మానవులు పరిశుద్ధంగా బ్రతకాలండి, పరిశుద్ధమైన జీవితం కోసం. ఇంతకితమే మనం చూసి ఉన్నాం ఎందుకు సువార్త ప్రకటించబడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలములో నుండి, ఈ దుష్ట సమాజములో నుండి మానవులు విడిపించబడాలని సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుష్టత్వం నుండి మళ్లించి దేవుడు మనలను ఆశీర్వదించాడు. అందుకోసం సువార్త ప్రకటన అనేటువంటిది. అందుకని బైబిల్లో ఏమన్నాడంటే అండి, మనము రక్షించబడిన తర్వాత పాపం లేకుండా బ్రతకాలి, పాపం లేకుండా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇంతకింత మనం చీకట్లో బ్రతికాం, అంధకారంలో బ్రతికాం, దుష్టత్వంలో బ్రతికాం, సాతాను రాజ్యంలో బ్రతికాం. ఇప్పుడు వెలుగులో బ్రతకాలి, ఆశ్చర్యకరమైన వెలుగులో బ్రతకాలి.
దేవుని యొక్క రాజ్యంలో బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకనే బైబిల్ ఏమన్నాడంటే చాలా వచనాల్లో, మీరేం పొందండి? రూపాంతరం పొందండి. సువార్త ప్రకటించబడితేనే మానవులు పరిశుద్ధంగా బ్రతుకుతారు. సువార్త ప్రకటించబడితేనే మానవులు పాపాన్ని విడిచిపెడతారు. బైబిల్ అంతట్లోనూ ఏముంటుందండి? మానవుడు పరిశుద్ధంగా బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని మానివేయాలి. లేకపోతే సువార్త ప్రకటించబడకపోతే మనిషి పరిశుద్ధంగా బ్రతకలేడు, పవిత్రంగా బ్రతకలేడు. ఇలాగ దెబ్బలాటలతోటే, కొట్లాటలతోటే నశించిపోయి, చెడు అలవాట్లతోటే నశించిపోయి మనిషి బ్రతుకుతాడండి. సువార్త ప్రకటించబడితేనే మనిషి పాపం మాంతాడండి, త్రాగుడు మాంతాడండి, సిగరెట్లు మాంతాడండి, పానపరాగు మాంతాడండి, అబద్ధం మాంతాడండి. ఎందువలన? అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. అబద్ధం మాంతాడు, మోసం మాంతాడు, ధనాపేక్ష మాంతాడు. ఇప్పుడు ప్రస్తుతం చాలామంది ఏమంటారంటేనండి, సమాజం పాడైపోయిందండి అంటారండి. ఎక్కడ చూసినా అన్యాయమేనండి, ఎక్కడ చూసినా లంచాలేనండి, ఎక్కడ చూసినా సరే అవినీతేనండి, సమాజం పాడైపోయిందండి అంటారండి. రైట్, సమాజం పాడైపోయింది కరెక్టే. మరి ఈ సమాజాన్ని బాగు చేసేది అది ఆలోచన చేయడండి. ఎవడోని ఏది బాగు చేసేది? సువార్త. అయితే అది మాకు వద్దండి అంటారు. మరి సువార్త లేకుండా సమాజం ఎలా బాగుపడుద్ది? ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందండి, డాక్టర్ గారు మందులు రాశారండి, ఇంజక్షన్ రాశారండి, నాకు ఇంజక్షన్ వద్దంటే బాగుపడుతుంది. ఇప్పుడు అది భౌతిక సంబంధమైంది అనుకోండి, సమాజం పాడైపోయింది. మరి ఎలా బాగుపడుద్ది? ఎలా బాగుపడుద్ది? సువార్త ద్వారానే, లేకపోతే బాగుపడదు ఈ సమాజం. సమాజం బాగుపడదు సువార్త లేకపోతే. అయితే అది మాత్రం వద్దంటారు కానీ సమాజం బాగుపడాలి. ఎఫెసీ పత్రిక అక్కడేం చెప్పాడంటే అండి, ఈ ప్రాచీన స్వభావాన్ని మానేయండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 24 వరకు చూసినట్లయితే, ఒకప్పుడు మనం అన్యులుగా నడుచుకున్నాం, అంధకారంలో బ్రతికాం, చెడు అలవాట్లతో బ్రతికాం, నానా విధములైన అపవిత్రతతో బ్రతికాం, అత్యాశతో బ్రతికాం, సిగ్గులేని వారిగా బ్రతికాం. ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావాన్ని మానేయండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. అది కేవలము దేని బట్టి జరుగుతుందండి? సువార్త ప్రకటన ద్వారానే, సువార్త ప్రకటన ద్వారానే జరుగుతుందండి, లేకపోతే జరగదండి. అదే విధముగా 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చెప్తాడండి. 1వ వచనం నుంచి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, మీరు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పించుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు అర్పించుకున్నారు? మనం ఎలా ఉండాలండి? పరిమళ వాసనగా. ఏంటండి పరిమళ వాసన? ఏంటండి పరిమళ వాసన? స్ప్రే కొట్టుకోవడం, సెంటు కొట్టుకోవడం. మనం బుధవారం చెప్పుకున్నామండి. యోబు ఏమన్నాడు? నా చేతులతో నేను మైలు పడను, పాపాన్ని ముట్టుకొని నేను మైలు పడను, మలినమవ్వను అన్నాడండి. అంటే మనం మంచి బట్టలు వేసుకుని స్ప్రే కొట్టేసుకొచ్చండి, మంచి స్మెల్ వచ్చేయచ్చు, హృదయం మాత్రం కంపు కొట్టేస్తూ ఉంటుందండి చెడు వ్యసనాలతో. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పరిమళ వాసన దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించిందండి. అప్పుడు చెప్తున్నాడండి ఏంటో పరిమళ వాసన అంటేని. 3వ వచనం, జారత్వం మానివేయడం, అపవిత్రం మానివేయడం, లోభత్వం మానివేయడం, వాటి పేరు కూడా ఎత్తకూడదటండి. 4వ వచనంలో చెప్పాడండి, బూతులు మానివేయడం, పోకిరి మాటలు మానివేయడం, సరసోక్తులు మానివేయడం. సరసోక్తులు అంటే ఏమిటండి? ఈ జోక్స్, అగ్లీ జోక్స్ అండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త ప్రకటించేది ఎందుకోసం అంటేనండి, మనం రూపాంతరం చెందడానికి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే అండి, కొన్ని దురాశలను చంపివేసి
కొన్ని చెడు అలవాట్లను విసర్జించి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి సువార్త అండి. ఇప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏంటండి చర్చిలో ఎప్పుడు పాపమే చెప్తున్నారు అంటారండి. సువార్త అంటేనే ఏమిటండి? పాపాన్ని మానివేయడం. సువార్త ప్రకటించబడితేనే పరిశుద్ధమైనటువంటి జీవితం, పాపము లేనటువంటి జీవితం జరుగుతుందండి. లేకపోతే ఈ సమాజం అలా చెడిపోయే పతనమైపోయే బ్రతుకుతారు. సువార్త ప్రకటన యొక్క ఉద్దేశం ఏంటంటేనండి, మానవులకు పరలోకం, నిత్యజీవం, దేవుడు మనలను రక్షించింది ఎందుకోసం అంటే అండి, యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించింది ఎందుకోసం అంటే అండి, మనం పాప క్షమాపణ పొంది మనం నిత్యజీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అందుకోసమే దేవుడు సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడండి. అంటే సువార్త ప్రకటించేది ఎందుకోసం అంటేనండి, మానవులు ఏమవ్వాలండి? పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఎప్పటికైనా మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోయే వాళ్ళమే. మానవుడు భూమి మీద యాత్రికుడు, పరదేశి. పరలోకమే శాశ్వతమైంది. భూమి సొంతం కాదు, మనదే. పౌలు గలతీ ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు యూదులు ఆటంకపరిచారు. ఆ గలతీ ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇదిగో పాప క్షమాపణ పొందండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అని ప్రకటించినప్పుడు వాళ్ళు ఆటంకపరిచారటండి. అప్పుడు ఏమన్నారో తెలుసండి, మీరు సువార్తను ఆటంకపరిచి మిమ్మల్ని మీరే ఆ నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్నారు అని అన్నాడండి. చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయము 46వ వచనం చదవండి. దేవుని వాక్యము మొదట చెప్పుట మీకు ఆవశ్యకమే, ఆయనను దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు ఎలా చేసుకున్నారు? అపాత్రులుగా చేసుకున్నారు. అపాత్రులుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త ప్రకటించేది ఎందుకోసం అన్నమాట అండి. ఆ వచనాన్ని బట్టి నిత్యజీవం, నిత్యజీవం, నిత్యజీవం. మానవులకు ఏది ఇవ్వాలి? పరలోకాన్ని ఇవ్వాలి, నిత్య జీవాన్ని ఇవ్వాలి. మానవుల నరకానికి వెళ్ళిపోకూడదు, నశించిపోకూడదు, పతనమైపోకూడదు, నిత్యాగ్నిలోకి, నిత్య నరకానికి వెళ్ళిపోకూడదు. అందుకే సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి మాటలను బట్టి సువార్త ప్రకటన ఎందుకోసమో చూసామండి. సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత ఎందుకోసమో చూసామండి. అందుకనే సువార్త ప్రకటన ఏమన్నాడు తెలుసండి, ఇది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. ఇది దేవుడు దయతో మానవులను ప్రేమించి సర్వలోకానికి సువార్త ప్రకటించమని ఈ ఏర్పాటు చేశారన్నమాట. ఇది దయాపూర్వకమైన సంకల్పం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా సువార్త యొక్క ఆవశ్యకతను మనం చూసాం. కాబట్టి సువార్త యొక్క ఆవశ్యకతను తెలియరిగినటువంటి మనము సువార్త పని చేద్దాం. సంగమా, సువార్త పని చేద్దాం. క్రైస్తవుడా, సువార్త పని చేద్దాం. ఓ సహోదరుడి, సువార్త పని చేయి. ఓ సహోదరుడా, సువార్త పని చేయి. ఓ క్రైస్తవ కుటుంబమా, సువార్త పని చేయి. ఎందువల్లంటే సువార్త ప్రకటన యొక్క ఇంత గొప్ప అవసరత, ఇంత గొప్ప డెస్పరేట్ నీడ్, ఇంత నీడ్ ఉన్నదన్నమాట అండి. దేని గురించి అండి? సువార్త ప్రకటన యొక్క పని. లేకపోతే మానవులు నశించిపోతారు. అందరికీ వందనాలండి. ఆశించువా
దేని